రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు భూపాల్ చౌదరి మరియు యువ నాయకులు సిద్ధార్థ నాయుడు ఈరోజు ఆదోని నియోజకవర్గం పాండవగల గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు ఆదోని యువ నాయకులు భూపాల్ చౌదరి మరియు సిద్ధార్థ నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రంగస్వామి చౌదరి, సీనియర్ నాయకులు జిందే శంకర్, లక్ష్మీనారాయణ, బసవరాజు, నాగరాజు, గిడ్డయ్య, వీరేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అయ్యన్న, విరూపాక్షి, బసవన్న, యశ్వంత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, టీడీపీ మండల కార్యదర్శి శేషన్న, పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరియు మారుతి నాయుడు, సిద్ధార్థ నాయుడు గారికి, మన మార్కెట్ యార్డ్ శంకరన్నకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, రైతు సంఘం నాయకులకు, రైతు సోదరులకు అందరు కూడా ముందుగా నమస్కారాలు. మనం పోయిన వారం చూసుకుంటే మన నియోజకవర్గంలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఇదే మనం మీటింగ్ లో పెట్టుకున్నాము. అదే మీటింగ్ రోజు కూడా మనకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం లాంచింగ్ ప్రోగ్రామ్ రెండో విడత అన్నదాత సుఖీభవ రెండో విడత లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకోవడం జరిగింది. దాదాపుగా మన మండలం చూసుకుంటే దాదాపుగా 18,722 మంది రైతులకు దాదాపుగా అన్నదాత సుఖీభవ 2,000, పిఎం కిసాన్ 21 విడత 2,000, అంటే పిఎం కిసాన్ 2,000, అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు దాదాపుగా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఏవైతే కొన్ని నేషనల్ బ్యాంకులు ఉన్నాయో, అంటే మనకు స్టేట్ బ్యాంక్ కానీ, మనకు ఇదంతా కూడా ఎక్కడ కూడా మనకు మొత్తం ఆధార్ బేస్డ్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అంటే మనకు బ్యాంక్ అకౌంట్ కు మన ఆధార్ కార్డు లింక్ ఉందో ఆ అకౌంట్ కే మనము డైరెక్ట్ మన ప్రభుత్వం వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేస్తా ఉంది. అది ముందు కదిలింది అంటే ఇది కూడా కదులుతుందనే ఒక ఎగ్జాంపుల్ కే మీకు బసాపురం చెప్పింది. అది ఇండ్ల సమస్య, ఇది జీవన సమస్య. ఇది జీవన సమస్య. ఇది ఖచ్చితంగా అదేనా